తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లిలో గ్రామదేవత మావుళ్లమ్మ తల్లికి ఆషాఢం సారె సమర్పించారు. గ్రామస్తులందరూ వివిధ రకాల స్వీట్స్ తో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. డోలు, సన్నాయి, మేళతాళాలు, ఎడ్ల బండితో మహిళలు గ్రామం మొత్తం తిరిగి అమ్మవారికి సారె పంపిణీ చేశారు. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో అమ్మవారికి నైవేద్యం సమర్పించిన అనంతరం గ్రామంలో మహిళలందరూ కలిసి ఇంటింటికి వెళ్లి ఊరంతా సారి పంచి పంపిణీ చేశారు. ఇందిపేట గ్రామం ఇప్పుడు కూడా ఈ రకంగా ఆ మహాతల్లి ప్రతిష్ఠ చేసిన కానీ కూడా ప్రతి కార్యక్రమం కూడా ఒకటి అంచెంచులుగా ఎన్నో కార్యక్రమాలు చేయించుకోవడం. ఆ స్వామివారు అమ్మవారు జయించేసి ఈ గ్రామస్తులు అంతా కూడా కట్టుగా ఏ క్యాస్టాలిటీ కాకుండా అంతా కూడా కట్టుగా మరి ఇందిపేట మావుళ్ళమ్మ తల్లి గారికి గ్రామంగా ఇస్తున్నాయి. సాగులతోటి చీరలతోటి ఎంతో వైభవంగా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం వద్ద గ్రామస్తులు, ఆలయ కమిటీ, గ్రామంలో ఉన్నటువంటి మహిళామణులు అందరూ కలిసి అమ్మవారికి నూతనంగా ఇదే మొదటిసారైన 27/2025 ఆదివారం, దశమి ఆదివారం మంచి రోజున ఆషాఢ మాసం సారే అనే కార్యక్రమాన్ని తలపెట్టాం. ఆ కార్యక్రమం వందల మంది మహిళలతో చాలా ఆనందంగా జరిగింది. ఆ అమ్మవారి కృపకు అందరూ పాత్రలవుతారని కోరుతూ అమ్మవారి దీవులు అందరికీ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలోనే మొదలైందని, వైసీపీలో ఉన్న వారి వ్యాపారాలను ఇబ్బంది పెట్టే సంస్కృతి తనకు లేదని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు మహిళలను ఇబ్బంది పెడితే కేసులు పెట్టకుండా ఊరుకోవాలని ప్రశ్నించారు. తాను నిత్యం ప్రజల్లో ఉండడాన్ని చూసి వరవలేక వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తుంటారని దుమ్మెత్తారు. గూడూరు పట్టణంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి, పంబలేరు బ్రిడ్జి నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. మా పార్టీ తెలుగుదేశంకి వచ్చి శ్రమపడి తర్వాత పార్టీ టికెట్ తెచ్చుకొని మళ్ళీ నా తెలుగుదేశం పార్టీ నేను పోయి ఆయన దాన్ని ఏదో గుప్తాధిపత్యం చేశాను. నేను తెలుగుదేశం భర్త నందమూరి తారక రామారావు గారు టికెట్ నాకు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గెలిచినటువంటి మున్సిపల్ చైర్మన్ అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను. నీకు కూడా తెలుసు, నువ్వు తెలుగుదేశం పార్టీ, నువ్వు వేరే పార్టీ కాదు అప్పట్లో. కాబట్టి వచ్చిన తర్వాత ఏమి సమస్య లేనట్టు ఈ గుడ్లు కానిచ్చినట్టు టిప్పర్ సమస్య ఉన్నట్టు ఆయన దాన్ని ఆపేసాం. మాకేం అవసరం? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు టిప్పర్లు అంటే బ్రహ్మాండం తిరిగి అంట ఆయన. నాకైతే తెలియదు ఆయన టిప్పర్లు ఏదో కూడా నాకు తెలియదు. తర్వాత ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు చెప్తున్న టిప్పర్లు ఉన్నాయని ఇంకా చూస్తా. ఇప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు చూస్తా. ఎందుకంటే అంత పరిస్థితి చూడాల్సిన అవసరం లేదు. ఎవరు వ్యాపారాలు వాళ్ళని, ఎవరు వ్యాపారాల్లో మనం తలదూసి వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి నాకైతే చేయని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నా. అట్లాగే ఒక వైశ్య కమ్యూనిటీ అంట, ఈరోజు వైశ్య కమ్యూనిటీ బాధ ఏంటంటే వాళ్ళ పని ఏంటంటే నా ఎలక్షన్స్లో 98% వైశ్యాస్ ఏకతాటిగా తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ చేశారు. నువ్వు చెప్పినటువంటి ఆ టిప్పర్ ఓనరు ఒక పక్కనే కానీ ఎవరు కూడా అతను మాటలు లెక్క చేయకుండా మీటింగ్ పెడితే జనాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా నీ మనస్సాక్షి తెలుసు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏదో వాళ్ళ కమ్యూనిటీ ఉద్ధరించాలని చెప్పి మీరు చెప్తే అక్కడ జనాలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి. ఈరోజు ధైర్యంగా చెప్తున్నాం, మా వైశ్య కమ్యూనిటీ గూడూరులో ఈరోజు కూడా వాళ్ళంటే నాకు అభిమానం, నేనంటే ఒక అభిమానం. అదంతే. ఎందుకంటే మేమంతా లోకల్ కాబట్టి మాకు తప్పదు. అంటే ఒకవేళ నేను తప్పు చేశాను నన్ను అడుగుతారు, ఒకవేళ వాళ్ళు ఏమైనా చేసి అయ్యా ఇది కాదు ఇది అని చెప్తాను నేను. కాబట్టి అది వైశ్య కమిటీ మీద మీరు వద్దని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నీకేం దొరకలా, సునీల్ కుమార్ పైన నీకేం దొరకలా, అదొకటి దొరికింది. అదేదో పెద్ద నిజాయితీ పోయినటువంటి ఆయన మీద ఉన్నట్టు పక్కన నేను చెప్పేది ఒకటే, నేను వైఎస్ఆర్సీపీలో పనిచేశాను.
వైఎస్ఆర్సీపీ అసలు నాయకులు చాలా మంది ఉన్నారు, నిజంగా ధర్మ పరిస్థితుల్లో ఉన్నారు, ఆర్థికంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏదైనా ఫైనాన్స్ సపోర్ట్ చేయొచ్చు మీరు 5 సంవత్సరాలు. వాళ్ళ గురించి మాట్లాడితే వెళ్ళనుకుంటు, కానీ ఒక వ్యాపారస్తుడు దానిపైన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో వెళ్ళి సంపాదించేవాడి గురించి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. నేను చెప్తున్నా, ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు నేను ఎక్కడ ఇబ్బంది పెట్టామో అడగండి ఎవరున్నాక. నేను ఇబ్బంది పెట్టను. అట్టే ఆడవాళ్ళ పైన లైట్లు వేసి లైట్ ఫోకస్లు పెట్టి ఆడవాళ్ళ భర్తలు పోయి ఇళ్ళ మీద కొడితే చట్టం తన పని చూసుకుంటాం. ఆ కేసు చెప్పాను అనమాట, అది విచారించాను కావాలంటే పోలీసులు. ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళ పైన వాళ్ళు లైట్స్ ఫోకస్ పెట్టి వేసి అంటే భర్త పోయి ఏమ్మా అంటే చేస్తున్నాం అంటే భర్తను బట్టి కొట్టే పోలీస్ కేసు పెట్టరా? అంటే మీరు ఆడవాళ్ళ ఇష్ట ప్రకారంగా లైట్లతో గందరగోళంగా ఫోకస్ వేస్తుంటే ఎట్టకమ్ముంటారా? చెప్పండి. అవి చెప్పాలి. మీరు పెద్దోళ్ళుగా ఉండి మీ క్యాటర్గా చెప్పాలి, బాబు ఇది మంచి పద్ధతి కదా బాబు, చేతిరా బాబు అని చెప్పాలి తప్ప అదేదో పెద్ద కేసులు పెట్టారంటే మాకేం తెలుసు? చట్టం పంట తెలుసుకుంటూ వెళ్తుంది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చాముకూరి జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం అక్కడ మానవహారంగా ఏర్పడి ప్లాస్టిక్ బూతాన్ని తరిమి కొడదాం, పర్యావరణాన్ని కాపాడదాం, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుందాం అంటూ విద్యార్థులు, మహిళలు, అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈరోజు మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాయచోటిలో ఈ నెల 3వ శనివారము మనము ఎండ్ ద ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దామనే ఒక కాన్సెప్ట్తో థీమ్తో ఈ నెల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ నెల మన జిల్లాలో అన్ని పంచాయతీల్లో 500 పంచాయతీల్లో 30 మండల కేంద్రాల్లో 4 మున్సిపాలిటీ కేంద్రాల్లో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్లాస్టిక్ అన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని అంతం చేయాలనే థీమ్ ని మనం నిర్వహించుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఇక్కడ ఏర్పడినటువంటి సముదాయం ద్వారా మరి ప్లాస్టిక్ యూజ్ ఎంత ప్రమాదమో, ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యొక్క వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ప్రజలు తమ అవసరాలకి, నిత్య అవసరాలకి, ప్రతిరోజు అవసరాలకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని విపరీతంగా వినియోగించడం, ఒకసారి వాడి వెంటనే వాటిని పడవేయడం, దాని యొక్క పరిమాణం అనేది సమాజంలో అంటే ఈ భూమి పైన చెత్తలో అంతగా కూడా పెరిగిపోతుంది. మరి అటువంటిది పెరిగిపోవడం వల్ల ముఖ్యంగా కూడా మన జిల్లాలో అన్నమయ్య జిల్లా వచ్చేసి అతి తక్కువ వర్షపాతం నమోదవుద్ది. మన భూగర్భ జలాలు కూడా సగటున 13 మీటర్ల లోతున ఉంటాయి. మరి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పెరగడం వల్ల ఈ భూమిపై పరుచుకొని మరి వర్షపు నీటిని కూడా ఇంకకుండా చేస్తుంది, భూమి కాలుష్యానికి కారణమవుతుంది, అలాగే వాయు కాలుష్యానికి కూడా తద్వారా కారణమవుతుంది. మరి ఇప్పటికే మనము రాయచోట్లో చూస్తే మనం 1000 అడుగుల దాకా వెళ్తున్నాం మంచినీటి కోసం. మరి ఇటువంటి ప్లాస్టిక్ వల్ల ఇంత ప్రమాదం ఉన్నది కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి, వ్యాపార సముదాయాలు, తయారీదారులు అందరూ అర్థం చేసుకోవాలి. మున్సిపాలిటీ ఈ రోజు తీర్మానం చేసి దీనిని శాశ్వతంగా అంతం చేయడానికి ఒకటి అవేర్నెస్ చేయడము, వీళ్ళతో మీటింగ్స్ పెట్టుకోవడం, రెండవది రెగ్యులేషన్ మెజర్స్ కూడా స్టార్ట్ చేస్తాం, ఫైన్ వేయడము ఇట్లాంటివి. అలాగే క్లాత్ బ్యాగుల్ని, పేపర్లను ఇటువంటి అందుబాటులో ఉంచడం కూడా మరొక చర్య. తద్వారా మహిళా సంఘాలకు కూడా ఉపాధి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, పర్యావరణానికి మంచి జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ ఆఫీసుల్లో ఈ నెల నుంచి కూడా కలెక్టరేట్ నుంచి సచివాలయం వరకు అన్ని కార్యాలయాల్లో కూడా ప్లాస్టిక్ ని వినియోగించకూడదు అని ఒక తీర్మానం చేసుకుంటున్నాం. ఎస్పెషల్లీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నేను అనేది. సో దాన్ని తీర్మానించుకున్నాం, దాన్ని వినియోగంలోకి తీసుకొస్తాము. సో తద్వారా మిగతా వాళ్ళని కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ రోజు పాఠశాలల్లో కూడా అన్ని ప్రాంతాల్లో పాఠశాలల్లో కూడా మనం పోటీలు, పిల్లల అవేర్నెస్ కార్యక్రమాలు, స్పీచెస్, ఎస్సే రైటింగ్స్ ఇవన్నీ ప్రోత్సహిస్తున్నాం. స్కూళ్ళల్లో కూడా ఆడిట్ ఏర్పాటు చేస్తున్నాం. సో తద్వారా ఈ నెల థీమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. హైదరాబాద్ను మరోసారి భారీ వర్షం ముంచెత్తడంతో నగరం జలమయం అయింది. ఒక్కసారిగా వర్షం దంచుకొట్టడంతో పలు కాలనీలు, రోడ్లు, చెరువులను తలపించాయి. సికింద్రాబాద్లోని లోతట్టు ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది. సికింద్రాబాద్, బేగంపేట, రసూల్పుర ఏరియాలోని లోతట్టు కాలనీలు వాన్నీటిలో నిండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో నడుముల్లోతు వరద ఇళ్లను ముంచెత్తింది. ఇళ్లలోకి భారీగా నీరు చేరడంతో స్థానికులను బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొత్తగూడ ఫ్లైఓవర్పై మోకాళ్లలోతు వరద నీరు నిలవడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. తిరుపతి కపిలేశ్వరాలయంలో పారిశుద్ధ్య కార్మికుడి అవతారం ఎత్తిన చంద్రబాబు. ఆలయ పరిసరాలను స్వయంగా చీపురుతో ఊడ్చి శుభ్రపరిచిన సీఎం.
గన్నవరంలో ఏక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. విజయవాడ నగరానికి ఇది ఎంతో గర్వకారణం కానుందని వెల్లడి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అక్రమాలతో 40,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు. జగన్ కో మెక్కిన సొమ్మంతా కక్కిస్తామన్న మంత్రి నిమ్మల. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కూటమి సర్కారు విఫలమైందన్న వైసీపీ నేత కేకే రాజు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు తెరపైకి లిక్కర్ స్కామ్ తీసుకొచ్చారని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.